ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన తులారాశి వారికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులకు సంకేతాలుగా నిలవబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ జూన్ 15వ తేదీ తర్వాత జరగబోయేది ఇదే. శత్రువుల ఆట ముగిసింది. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాగ్రత్త, చుట్టూ ఎవరూ లేనప్పుడే వీడియో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని ఎవరైతే రాస్తారో వారికి ఆ మహాదేవుడి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు. తులారాశి అనేది సాధారణమైన రాశి కాదు. ఇది సమతుల్యతకు, న్యాయానికి, ధర్మానికి ప్రతీక. ఈ రాశిలో జన్మించిన వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధ్యతలు దాగి ఉంటాయి. తులారాశివారి హృదయం చాలా సున్నితమైంది. ఎవరికైనా సహాయం చెయ్యాలనే తపన ఎప్పుడూ వీరికి ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాధలు ఉంటే తాము కూడా బాధపడతారు. అందుకే చాలామంది వీరిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. తులారాశివారికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఎంత కోపం వచ్చినా వెంటనే బయటపెట్టరు. ఎవరిని బాధ పెట్టాలి అనుకోరు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. కాని ఇదే వారి బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లు ఉండరు. కొంతమంది తులారాశివారి మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తారు. వారి సహనాన్ని బలహీనతగా అనుకుంటారు. వారి మౌనాన్ని భయంగా అర్థం చేసుకుంటారు. కాని ఒక విషయం మాత్రం నిజం. తులారాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వారిని ఆపటం చాలా కష్టం. మిత్రులారా, మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారా? మీ మంచితనాన్ని ఎవరైనా తప్పుగా ఉపయోగించుకున్నారా? అయితే కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని రాయండి. మీ కామెంట్ ఈ వీడియోలోని శుభశక్తిని ఆకర్షిస్తుంది. తులారాశివారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారు. కుటుంబంలో అపార్థాలు, బంధువుల నుండి నిర్లక్ష్యం, స్నేహితుల నుండి మోసం, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవటం, వ్యాపారంలో ఆటంకాలు, ఇలాంటి ఎన్నో పరిస్థితులను వారు నిశ్శబ్దంగా భరిస్తారు. బయటకు నవ్వుతూ కనిపించినా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు వారి కళ్లల్లో నీళ్లు కనిపిస్తాయి. ఎందుకంటే తులారాశివారు తమ బాధను ఎవ్వరికీ చెప్పుకోరు. వారి మనసు ఒక సముద్రంలాగా ఉంటుంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది కాని లోపల ఎన్నో అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో కూడా చాలామంది తులారాశివారు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొని ఉండవచ్చు. ఎవరో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు పెరిగి ఉండవచ్చు. మీరు ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు. మీ గురించి వెనక మాటలు చెప్పి ఉండవచ్చు. మీకు రావాల్సిన అవకాశాన్ని మరొకరికి ఇచ్చి ఉండవచ్చు. మీ మంచితనానికి బదులుగా చెడు ప్రతిఫలం ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది తులారాశివారు ఒకే ప్రశ్న అడుగుతారు. నేను ఎవరికీ కీడు చెయ్యలేదు, మరి నాకెందుకు ఇలా జరుగుతోంది అని. అయితే దైవం చెప్పే సమాధానం ఒక్కటే. ధర్మం నడిచే మార్గం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కాని చివరికి గెలిచేది మాత్రం ధర్మమే. అందుకే మీరు ఆందోళన చెందకండి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధకు ఒక కారణం ఉంది. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఒక లెక్క ఉంది. మీరు భరించిన ప్రతి అవమానానికి ఒక సమాధానం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా మీకు చెప్పాలి. రాబోయే కొన్ని రోజుల వరకు మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోకండి. మీ ప్లాన్లు కాని, మీ ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు, మీ కుటుంబ రహస్యాలు, మీ భవిష్యత్తు నిర్ణయాలు, వీటిని సాధ్యమైనంతవరకు గోప్యంగా ఉంచండి. ఎందుకంటే ప్రతి నవ్వే ముఖం మీకు మేలు కోరదు. ప్రతి స్నేహపూర్వక మాట వెనక మంచి ఉద్దేశం ఉండకపోవచ్చు. కొంతమంది మీ దగ్గర సమాచారం తెలుసుకుని దాన్ని మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశముంది. అందుకే జాగ్రత్త చాలా అవసరం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం. ఇటీవల మీకు కొన్ని విచిత్రమైన కలలు వచ్చి ఉండవచ్చు. కలలో దేవాలయాలు కనిపించటం, దీపాలు కనిపించటం, పాములు కనిపించటం, నదులు కాని లేదా నీరు కనిపించటం. ఇవి సాధారణమైన కలలు కాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కొన్నిసార్లు జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు ముందస్తు సూచనలుగా భావించబడతాయి. కాబట్టి మీరు చూసిన కలలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కాని ఇంట్లో ఒక దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ మనసులో ఉన్న బాధలను దేవుడితో చెప్పుకోండి. ఎందుకంటే మనుషులు అర్థం చేసుకోకపోయినా దైవం మాత్రం మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మిత్రులారా, ఇప్పటివరకు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫల వీడియోలు ప్రతిరోజు మీకోసం మేము తీసుకొస్తాం. ఇప్పుడు తులారాశివారి జీవితంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం.
ఎందుకంటే తులారాశివారికి ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు సాధారణమైనవి కాదు. చాలా మంది తులారాశివారు గత కొంతకాలంగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ పని ప్రారంభించినా చివరి నిమిషంలో ఆటంకం రావటం, అందరూ ఒప్పుకున్న పని అకస్మాత్తుగా ఆగిపోవటం, చేతికి వచ్చిన అవకాశం చేజారిపోవటం, ఎదుటివారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం. అయితే ఇవి కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కర్మ ఫలితాలు ముగిసే సమయంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. దైవం మన సహనాన్ని పరీక్షిస్తుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, మన నిజాయితీని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలు నిలబడిన వారికి తర్వాత వచ్చే ఫలితం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అందుకే తులారాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనక ఒక దైవ ప్రణాళిక ఉంది. మీరు అనుకున్న విధంగా జరగకపోయినా మీకు అవసరమైన విధంగానే జరుగుతుంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ ఆలస్యం చేయవచ్చు కాని అన్యాయం మాత్రం చేయదు. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఎవరికైనా చేసిన సహాయం, ఎవరికైనా ఇచ్చిన ధైర్యం, ఎవరికైనా ఇచ్చిన ఆర్థిక సహాయం, మీరు కార్చిన కన్నీళ్లు, ఇవన్నీ విశ్వానికి తెలుసు. అందుకే ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావటానికి సమయం దగ్గర పడుతుంది. అయితే ఇప్పుడు మీకొక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేశాడు. రోజూ నీళ్లు పోశాడు, ఎరువులు వేశాడు. కాని కొన్ని రోజుల పాటు ఎలాంటి మొలక కనిపించలేదు. చుట్టుపక్కన వారంతా నవ్వారు. నీ కష్టం వృధా అని రైతుతో అన్నారు. కాని రైతు మాత్రం తన పనిని ఆపలేదు. కొన్ని వారాల తర్వాత ఒక్కసారిగా ఆ విత్తనాలు మొలకెత్తాయి. కొద్ది నెలల్లోనే పంట పండింది. అప్పుడు నవ్వినవారే ఆశ్చర్యపోయారు. తులారాశివారి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. మీ కష్టం వృధా కాలేదు, మీ ప్రార్థనలు వృధా కాలేదు, మీ సహనం కూడా వృధా కాలేదు. సరైన సమయం కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, చాలామంది తులారాశివారి చుట్టూ ప్రస్తుతం 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మొదటి రకం నిజంగా మీ మంచిని కోరుకునేవారు. రెండవ రకం మీ ఎదుగుదలను చూసి లోలోపల అసూయపడేవారు. బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ విజయాన్ని వారు సహించలేకపోతున్నారు. మీరు ఏదైనా మంచి పని చేస్తే విమర్శిస్తారు. మీరు మౌనంగా ఉంటే చేతకాని వారని అంటారు. మీరు ఎదిగితే అదృష్టం అంటారు. మీరు కష్టపడితే అది వారికి అస్సలు కనిపించదు. అందుకే రాబోయే రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ప్రణాళికలను అందరికీ చెప్పకండి. ఎందుకంటే కొన్నిసార్లు శత్రువు బయట ఉండడు, మనకు తెలిసిన వ్యక్తుల రూపంలోనే ఉంటాడు. మిత్రులారా, ఇప్పటివరకు వీడియో చూస్తున్న ప్రతి తులారాశివారు కామెంట్ బాక్స్లో నా దైవం నాతో ఉంది అని తప్పకుండా రాయండి. మీ విశ్వాసం మీ బలంగా మారుతుంది. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంకేతం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. గత కొన్ని రోజులుగా మీరు ఆలయాలకు వెళ్లాలని మీకు అనిపించి ఉండవచ్చు. దేవుడి పేరు ఎక్కువగా జపించాలని కూడా అనిపించి ఉండవచ్చు. భజనలు వినాలని అనిపించి ఉండవచ్చు. అయితే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగటం లేదు. మన ఆత్మకు ముందుగా కొన్ని మార్పులు తెలిసిపోతాయి. అందుకే మనల్ని దైవం వైపు నడిపిస్తుంది. ప్రస్తుతం తులారాశివారికి కూడా అలాంటి సమయమే నడుస్తుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. అందుకే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని తగ్గించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా వెంటనే స్పందించకండి. ఎందుకంటే కొన్ని యుద్ధాలు గెలవటానికి పోరాడాల్సిన అవసరం ఉండదు. కాలమే సమాధానం చెబుతుంది. దైవమే తీర్పిస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన ముఖ్యమైన సమయానికి దగ్గరగా వచ్చాం. ఈ మాటలను చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇవి తులారాశివారి జీవితంలో ఒక కొత్త మలుపుకు సంకేతాలు కావచ్చు. ఈ 2026 జూన్ 15వ తేదీ తర్వాత కొంతమంది తులారాశివారి జీవితంలో ఇప్పటివరకు కనిపించని మార్పులు ప్రారంభమయ్యే అవకాశమైతే కనిపిస్తుంది. ఎంతో కాలంగా మీకు వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితులు బలహీనపడటం మొదలవుతుంది. మిమ్మల్ని అడ్డుకున్న ఆటంకాలు తగ్గటం మొదలవుతుంది. మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు రావటం ప్రారంభమవుతుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు మౌనంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. మీ విజయాన్ని ఆపాలని ప్రయత్నించిన వారు ఆశ్చర్యపోయే విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీ శత్రువుల ఆట ముగిసింది. అంటే ఇక్కడ శత్రువులు అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు. మీ భయం, మీ సందేహాలు, మీ నిరాశ, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులు, ఇవన్నీ కూడా మీ శత్రువులే. అలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం తగ్గే కాలంగా ఈ సమయాన్ని ఆధ్యాత్మిక విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మీకొక హెచ్చరిక కూడా ఉంది. విజయం దగ్గర పడుతున్నప్పుడు పరీక్షలు కూడా వస్తాయి. అందుకే రాబోయే 4 రోజుల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కోపం పెట్టుకోకండి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా తీసుకోవటం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలపై గొడవ పడకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజులు సహనంతో ఉంటే తర్వాత మార్పులను మరింత స్పష్టంగా గమనించే అవకాశం కూడా ఉంది. మిత్రులారా, ఈ శక్తివంతమైన సందేశం మీకు చేరిందని భావిస్తే
వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మిత్రులారా, ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించినవి. కాని ఇప్పుడు చెప్పబోయే విషయాలు రాబోయే రోజుల సంకేతాలు. ముందుగా ఒక విషయం స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. తులారాశివారు సాధారణంగా ఎవరికీ హాని చెయ్యరు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని అనుకుంటారు. కాని అలాంటి వారికి ఎందుకో జీవితంలో ఎక్కువగా పరీక్షలు వస్తుంటాయి. దానికి ఒక కారణం కూడా ఉంది. బంగారాన్ని అగ్నిలో కాల్చిన తర్వాతే అది మరింతగా ప్రకాశిస్తుంది. వజ్రాన్ని చెక్కిన తర్వాతే దాని విలువ బయటపడుతుంది. అలాగే తులారాశివారు కూడా ఎన్నో పరీక్షల తర్వాత తమ అసలైన శక్తిని ప్రపంచానికి చూపిస్తారు. గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మీరు గుర్తు చేసుకోండి. మీకు రావలసిన గౌరవం మరొకరికి వెళ్లి ఉండవచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు విశ్వం ఒక కొత్త లెక్కను ప్రారంభిస్తోంది. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక సమాధానం సిద్ధమవుతోంది. ఇక్కడ చాలా మంది తులారాశివారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం జరగవచ్చు. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఒక పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశముంది. అయితే ఈ సమయంలో అహంకారానికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే దైవం ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోటానికి వినయం చాలా అవసరం. మిత్రులారా, ఇప్పటివరకు వీడియో చూస్తున్న తులారాశివారు కామెంట్ బాక్స్లో ధర్మమే నా బలం అని రాయండి. మీ విశ్వాసం మరింతగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడొక ఆధ్యాత్మిక రహస్యం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. కొంతమంది తులారాశివారు గత కొద్ది రోజులుగా 11-11 కాని, 2-2-2 కాని, 3-3-3 ఇటువంటి సంఖ్యలను తరచుగా చూస్తూ ఉండవచ్చు. కొంతమంది ఒకే వ్యక్తిని లేదా ఒకే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు. కొంతమంది ఆలయ గంటల శబ్దం, భజనలు లేదా దైవ సంబంధిత సంకేతాలను ఎక్కువగా గమనిస్తూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇలాంటి సందర్భాలను కొందరు జీవితంలో కొత్త దశ ప్రారంభానికి సంకేతాలుగా భావిస్తారు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలను మీరు గమనించండి. ఇవి మీకు సరైన దారిని చూపించే అవకాశముంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన హెచ్చరిక. మీ విజయం దగ్గర పడుతున్న కొద్దీ కొందరు వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నిస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోనివారు, మీ అవసర సమయంలో కనిపించనివారు, మీ గురించి చెడు మాట్లాడినవారు ఇప్పుడు మళ్లీ స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశముంది. అందుకే ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. వారి చర్యలను గమనించండి. మాటల కంటే పనులను విశ్వసించండి. ఎందుకంటే తులారాశివారి హృదయం చాలా మంచిది. ఆ మంచితనం మళ్లీ బాధకు కారణం కాకూడదు. రాబోయే రోజుల్లో మీరు 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మొదటిది ఆరోగ్యం. నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నీరు ఎక్కువగా తాగండి. అనవసర ఒత్తిడిని తగ్గించండి. ఇక రెండవది ఆర్థిక వ్యవహారాలు. డబ్బు ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఇక మూడవది సంబంధాలు. మీకు నిజంగా విలువనిచ్చేవారిని గుర్తించండి. మిమ్మల్ని ఉపయోగించుకునే వారిని దూరంగా ఉంచండి. ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న విషయానికి వస్తే, జూన్ 2వ భాగంలో అంటే 15వ తేదీ తర్వాత తులారాశివారికి కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కొత్త కొనుగోలు చేసే ఆలోచనలు రావచ్చు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు పెరగవచ్చు. ఎంతో కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీ ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించటం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ విలువను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. అది మీకొక ప్రత్యేకమైన సంతృప్తిని ఇస్తుంది. కాని గుర్తుంచుకోండి, ప్రతీకారం తీసుకోవటం మీ పని కాదు. మీ ఎదుగుదలే మీ సమాధానం కావాలి. మీ విజయం చూసి ఆశ్చర్యపడటం వారికే వదిలేయండి. మీరు మాత్రం మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. తులారాశి జాతకులారా, ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తున్న ప్రతి తులారాశివారికి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినట్లుగా అనిపించినా, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మనసు విరిగిపోయినా ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. దైవం మీకోసం సిద్ధం చేసిన దారిని ఎవరూ ఆపలేరు. అవును మిత్రులారా, కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు శిక్షలు కావు. అవి మనల్ని మరింత బలంగా మార్చే శిక్షణలు. తులారాశివారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన చాలా సంఘటనలు
మిమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లటానికి జరిగినవి. గతంలో మీరు కోల్పోయిన కొన్ని అవకాశాలు అప్పట్లో చాలా బాధ కలిగించి ఉండవచ్చు. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి జరగకపోవటమే మంచిదని అనిపించే పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఇదే దైవలీల. మనకు అర్థం కాని సమయంలో కూడా దైవం మనకోసం పనిచేస్తూనే ఉంటుంది. మిత్రులారా, తులారాశివారికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే వారు పడిపోయినా కాని మళ్లీ లేచే శక్తిని కలిగి ఉంటారు. ఎంత బాధ వచ్చినా మళ్లీ నవ్వగలుగుతారు. ఎంత మోసం జరిగినా మళ్లీ ప్రేమించగలుగుతారు. ఎంత అవమానం ఎదురైనా మళ్లీ ముందుకు నడవగలుగుతారు. అందుకే ఈ రాశివారిని పూర్తిగా ఓడించటం చాలా కష్టం. ఎందుకంటే వారి బలం బయటకు కనిపించదు, అది వారి మనసులో ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర చాలా ముఖ్యంగా మారవచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు మద్దతుగా ఉన్న వ్యక్తి కావచ్చు. వారి ద్వారా ఒక మంచి సలహా లేదా ఒక అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో మీకు సహాయం చేసే వ్యక్తులను గౌరవించండి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దైవం కొన్నిసార్లు మనుషుల రూపంలోనే సహాయాన్ని పంపుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూచన కూడా మీకు ఉంది. రాబోయే కొన్ని రోజుల పాటు ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. మీకు సాధ్యమైనంతవరకు పేదవారికి కాని లేదా అవసరమైన వారికి కాని సహాయం చేయండి. అది పెద్ద మొత్తంలో డబ్బు కావలసిన అవసరం లేదు. ఒక మంచి మాట కూడా దానమే అవుతుంది. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం కూడా పుణ్యమే. ఇలాంటి మంచి పనులు మీలోని సానుకూల శక్తిని పెంచుతాయి. మిత్రులారా, కొంతమంది తులారాశివారు ప్రస్తుతం ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఉద్యోగం మార్చాలా? కొత్త వ్యాపారం ప్రారంభించాలా? కొత్త ఇల్లు కొనాలా? లేదా ఒక సంబంధం గురించి నిర్ణయం తీసుకోవాలా? ఇటువంటి వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో తొందరపడకండి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించండి. మనసు కంటే వివేకానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎందుకంటే సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. అలాగే తప్పుడు సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం చాలా కాలం ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకొక శుభసూచన కూడా ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. అది వెంటనే జరగకపోయినా దానికి సంబంధించిన సంకేతాలు కనిపించటం ప్రారంభమవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అవకాశాలు ఎప్పుడూ పెద్ద శబ్దంతో రావు, చిన్న రూపంలో వస్తాయి. అందుకే మీ ముందు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొన్నిసార్లు చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికే సరిపోతున్నాయని మీకనిపిస్తే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని రాయండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించటం మానేయండి. ఎవరు ఏమన్నారు, ఎవరు విమర్శించారు, ఎవరు అసూయపడ్డారు, ఇలాంటి విషయాలపై సమయం వృధా చేయకండి. ఎందుకంటే మీ శక్తి చాలా విలువైంది. దాన్ని మీ అభివృద్ధి కోసం ఉపయోగించండి. మీ లక్ష్యాల కోసం ఉపయోగించండి. మీ కుటుంబ సంతోషం కోసం ఉపయోగించండి. అప్పుడు మీ జీవితం స్వయంగా మారటం ప్రారంభమవుతుంది. తులారాశివారికి ఈ కాలం ఒక ముగింపు మరియు ఒక కొత్త ప్రారంభం లాంటిది. బాధల అధ్యాయం నెమ్మదిగా ముగుస్తోంది. ఆశల అధ్యాయం ప్రారంభమవుతుంది. నిరాశ స్థానంలో నమ్మకం వస్తుంది. భయం స్థానంలో ధైర్యం వస్తుంది. అడ్డంకుల స్థానంలో అవకాశాలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. దైవాన్ని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆపగల శక్తి ప్రపంచంలో ఉండదు. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. జై శ్రీరామ్, జై గురుదేవ్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, మీరు పాటించాల్సిన నియమాలను, మీ జీవితంలో జరగబోయే అనేక రకాల సంఘటనలను, అలాగే మీ రాశి ఫలాలను, మీ దినఫలాలను, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం వీడియో అప్లోడ్ చేసిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. హర హర మహాదేవ్.